ఇక్కడ మనకి మసాలా తయారైపోయి చార్కోల్తో కూడా కలిపేశారు. అవునండి. ఆ పౌడర్ తయారైపోయింది. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు సార్? ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చాం మనం. ఇప్పటి వరకు ఏం చేసామండి, పౌడర్ని మనకు కావాల్సిన ఫార్ములేషన్లో మిక్స్ చేసి ఆ పౌడర్ని మేము రెడీ చేసాం. ఆ పౌడర్ని ఇప్పుడు మన సాంబ్రాన్ని మెల్ట్ చేసి ఇక్కడ అగరబత్తి తయారు చేయడానికి పేస్ట్ తయారు చేస్తాం అన్నమాట. అది స్టార్టింగ్ స్టేజ్లోకి వచ్చాం మనం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోకి వచ్చాం. ఇప్పుడు ఇది చూసారా, ఇది న్యాచురల్ పైన్ ట్రీ నుంచి వచ్చిన మిల్క్ అండి. ఇది న్యాచురల్ పైన్ ట్రీ నుంచి వచ్చిన మిల్క్. దీన్ని ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ చేసి ప్యూరిఫై చేసి తీసుకొస్తాం అన్నమాట. ఇండోనేషియా నుంచి వస్తుంది ఇది కూడా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈటబుల్ ప్రోడక్ట్ కూడా, చూయింగ్ గమ్లో కూడా కలుస్తుంది. ఇది చూయింగ్ గమ్లో కూడా కలుస్తుంది. అలాగే మనకి దెబ్బలు తగిలినప్పుడు పూర్వకాలంలో కట్లు కట్టేవారు, పుత్తూరు కట్లు అలాంటివి కట్టేవారు. దాంట్లో లేయర్ కింద ఇది రాస్తారు. ఇది చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్ మాట. ఇది చెట్టు నుంచి వచ్చిన మిల్క్ మాట. ఇది సాంబ్రానికి మేజర్ రా మెటీరియల్. ఈ రా మెటీరియల్స్ అన్నీ కలిపి దాంట్లో మిక్స్ చేసి దాన్ని లిక్విడ్ ఫామ్ తయారు చేసి మేము తయారు చేసిన మసాలాను దాంట్లో కలుపుతాం. సాంబ్రాని కప్ అని అమ్ముతారు కదా సార్, తయారు చేస్తారు. మీరు చేస్తారా? చేస్తున్నాం. ఆ కప్పులో కూడా ఇది కీలక పాత్ర దింది. కప్పు చార్కోల్ దేనండి, లోపల వేసే దాంట్లో ఇది ఉంటుంది.